అవర్ ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇలానే సపోర్ట్ చేస్తుండరు, మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తా. నిన్న పెట్టిన 2 వీడియోస్ అయితే మామూలు రెస్పాన్స్ రాలేదు దోస్తులు. అబ్బా కెవ్వు కేక, చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ మీ నుంచి వచ్చింది. చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది. ఇక మా టీం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దోస్తులు. ఇంకా చాలా మంది మన సబ్స్క్రైబర్లు ఏమని కామెంట్ చేస్తారు అంటే, పెంటక్క ఈ మధ్య మీ వీడియోస్ చాలా బాగుంటున్నాయి, ఇలానే కంటిన్యూ చేస్తే మేము సపోర్ట్ చేయడం కంటిన్యూ చేస్తాం అని అంటున్నారు. చాలా హ్యాపీ దోస్తులు. మీరు చెప్పిన మాటకి మేము చాలా కష్టపడి టైం కేటాయించుకొని మరి మంచి కంటెంట్ మీకోసం తీసుకురావాలనిపించి చాలా ట్రై చేస్తున్నాం. కాబట్టి మీరు కేవలం మా కోసం ఒక చిన్న లైక్ కొడితే చాలు, సరేనా? ఇది అర్థమైంది అనుకుంటే మా బాధ. ప్లీజ్ దోస్తులు, వీడియో వేసినాక ఒక చిన్న లైక్ కొట్టకుండా అస్సలు పోకురి, సరేనా? మా రిక్వెస్ట్, చాలా చాలా బాగా అడుగుతున్న రిక్వెస్ట్ ఇది. సరే దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. సరిత ఉన్నవా? ఆగో పోరి గిట్ల వన్నవేమే, సాపలేదు బొంతలేదు ఎట్టికి వన్నవి. ఏంటిదవ్వా, ఏమైంది? ఏం లేదు గాని ఏమైందే, కింద బొంతలేదు సాపలేదు ఏం వేసుకోకుండా ఎట్టికే బండల మీద వన్నావు, ఏమైంది పొల్లా? జరా పానం బాగలేదవ్వా, శాతనైతే లేదు. ఇక నిన్న సంది ఫుల్ జ్వరము, ఇక లేచి ఏదైనా పని చేసుకుందామన్నా శాతనైతే లేదు. ఇక అందుకే ఇక సాప ఓడేసుకుంటాడు బొంత ఓడేసుకుంటాడు అని ఎట్టికే అడ్డం మురిగినవ్వా, ఇక నిద్ర పట్టింది. అయ్యో పాపము, ఏమైనా తిన్నవానే మరి? బువ్వ గిట్ల కూర గిట్ల వండినవా, తిన్నవా లేదా? ఏడవ్వా ఏం తినలేదు, పొద్దుగాల అయ్యా చాయ్ పెట్టించిండు, ఇక తాయి పోయినట్టుండు బిస్కెట్లు బొస్కొట్లు వేసుకొని. ఇక నేను ఏం తాగలేదు, ఏం చేయలేదు. అయ్యో పొల్లా, చాయ్ అన్న తాగకపోతివా మరి? నేను ఉడికి వేసియనా, తాగుతావా? వద్దు వద్దవ్వా, నూరంతా షేదు షేదు పెండ పెండ కొడుతుంది, ఏమొద్దు ఏమొద్దు. అయ్యో మరి నీ పానం బాగలేదని మీ అత్తకు తెలియదా అని గిట్లొచ్చి అదో ఇదో పానన్న వేసిపోదా? గుర్రం లెక్క గట్టిగుంది ఇలాంటి బర్రె. ఏమైనా చిన్న కోడలు ఈ చిన్న కోడల దగ్గరనే ఉంటది పాటు. మరి నీకు జ్వరం వచ్చిందని ఎవరు చెప్పకుండా వచ్చినా, ఎరక కాకుండా వచ్చినా గిట్లో చదో ఇదో చేసిపోతే ఏమైనా అరిగిపోతుందా కరిగిపోతుందా అమ్మా? ఎందుకు వస్తుందవ్వా, మేమేడ కనిపిస్తున్నాం, పేదోళ్ళం కదా. ఇక పైసున్నోళ్ళనే చూస్తుంది ఆమె. ఏమైనా చిన్న కొడుకు అనుకుంటా ఆలపాటనే వాడుతుంది. ఇక దాని నోటికి భయపడతారు, అందుకే ఇంట్లోకి బయటికి వెళ్ళది. ఇక దాని పని పని అదే అది. ఇక దాని పని ఏమైనా ఉంటే అదో ఇదో చేసి పెడతది, ఇంత తింటది, మళ్ళీ అడ్డం మరుగుతూనే ఉంటది. ఇక నా ఇంటికి ఏడొస్తుంది, మమ్మల్ని ఏడ చూస్తట్టుంది అక్క. అయ్యో పేదోళ్ళు అంటవేందే, ఇద్దరు కొడుకులను సమానం చూడాలి అంటే ఇక చిన్న కొడుకు దగ్గర ఎటు కాక తింటుందని ఎప్పుడు ఆమె దగ్గరనే ఉంటావా? ఇక మరి పెద్దోడు ఎట్టుండు, ఏం కథ, అలా పిల్లలు ఇట్లా మంచిగా ఉన్నారా, ఆ పానం గిట్ట ఎట్టెట్టుందా అని రోజుకు 2 సార్లు వచ్చి చూసిపోతే ఏమన్నా ఆరోగ్యం అని గట్టిగానే ఉంది కదా, ఏమైనా కాళ్ళ నొప్పులు ఉన్నాయి అమ్మ ముసలామె, ఇక పండుకుందంటే లేవ్వదు అన్నట్టు లేకపాయ్. గుర్రమోలే గట్టిగా ఉంది, బర్రె లేక 3 పూటలు తింటది, దాని శాతం అయితే లేదా? గిటెంకాలు వచ్చి పాపం పిల్లని వాళ్ళకరియనన్నా వాళ్ళకరియదా? అయ్యో నేను చూస్తుంటే నాకే బాధ అవుతుందే. ఏమవ్వా, మేమంటేనే నచ్చదాముకు, మమ్మల్ని చూడగానే అస్సలు అవుతుంది. ఇక ఏం చేస్తాం పాటు, ఇక చిన్నోళ్ళ దగ్గరనే ఉంటున్నాను, చిన్నోళ్ళ పిల్లల్ని అమ్మో ఎంత గౌరవంగా చూస్తుంది అనుకుంటావు. ఇక బడికి పోతప్పుడైతే పోరగాలకు ఆ పోరానికి 10 ఆ పోరికి 10 ఇద్దరికి 20 రూపాయలు ఇచ్చి పంపిస్తుంది. నా పిల్లగాడు అచ్చకించి పోతుంటే ఇట్లా ఇక వాటాను 1 రూపాయి అయ్యేది. ఇక దాని గురించి మాకెందుకు అవ్వా, నాకు శాతనైతే లేచి చేసుకుంటానేమో, లేకుంటే నా మొగడు శాతనైన కాడికి చేస్తాడేమో, గట్లనే జ్వరం వచ్చి వంతము. ఏం చేస్తామవ్వా, మంచిగా ఉన్నప్పుడే పట్టించుకోరు, ఇట్లా ఏమైనా జ్వరం పొరం వస్తే చూస్తల్లో పడగతుండవ్వా. అయ్యో పోరి, జరుండు నేను పోత బయట కనిపిస్తే చెప్తా ఆగు. సరే సరే అవ్వా. లేచి ముఖం గిట్లా కడుకొని ఏమైనా చాయ్ బోయి పెట్టుకొని తాయి వండుకో మళ్ళా. అవ్వా పొద్దుగాలనే ఊకినా మళ్ళా ఊకత్తమ్మ చెత్త పడ్డది అని పని ఇంకా పని చెప్తానే ఉంటది. నన్ను జర్రసేపు ఉత్తగా కూర్చొని దీని పాడుగాను, ఏమైనా నేను పని చేసుకుంటేనే కనిపించాలి దీనికి. ఆగు ఆడంగొస్తుంది, ఉత్తగా నిలబడ్డా కష్టమే దీంతోని. అత్తమ్మ నేను ఇంతసేపు అవుతుంది నీకు చెప్పి, ఆకిలికి ఇంతసేపు ఊపుతారా అత్తమ్మ? ఆడ కొంచెం చెత్త పడ్డది అత్తమ్మ ఊగు అని చెప్తే గంటలుగా మనం ఇంకా పొరకట్ట పట్టుకొని అట్లనే నిలబడ్డావు కదా. సరే సరే దవదబ ఊకి ఆడ జాడ కట్టేసి నీళ్ళు వస్తున్నట్టే నీళ్ళు పట్టవా అత్తమ్మ? జరపానుంది, నేను బయటికి పోతున్నా. సరే సరే పోయిరా పోవే, పట్టి పాడి చేస్తా గాని. ఓయమ్మో పుణ్యానికి చేసినట్టే ఉంది. ఆగు ఏమో మొత్తుకుంటా పోతుంది, నా చెవులు పాడుగాను, సరిగ్గా ఇంపించి పాడుగావు, ఏదేదో అంటది, గులుగుతనే ఉంటది నోట్ల. ఏం చేస్తున్నావు పెంటమ్మా? ఏడుకో టీక్ టాక్ తయారైపోతుంది కదా నీ చిన్న కోడలు. దీని పాడుగాను చెవిటి మొకంది, ఎంత ఊటగా పిలిచినా చెవులు ఇంపించి పాడుగావు, దగ్గరకు వచ్చి మాట్లాడితేనే ఇంపిస్తట్టున్నాయి. ఓ పెంటమ్మా, నీ చిన్న కోడలు టీక్ టాక్ తయారయ్యేరుకో పోతున్నట్టుంది గానే. అవునే పోసి, ఏడుకో పనుందత్తమ్మా నేను పోతున్నా అని పోతుంది. ఎక్కడ పోతుందో నాకు చెప్తా, అదే ఏం పని పాసులు దాండు.
మరి ఏంది నువ్వు ఈ టైంలో పొరు కట్ట పట్టుకొని ఆకిలుపుతున్నావు? పొద్దుగా లూకలేదా ఎట్లా మళ్ళీ జాడ కట్ట పట్టుకున్నావు? ఏం చేయాలి పొద్దుగాల నుంచి ఈడి దాకా ఇంత పొడుగాకిలంతా ఊకి ఊకి నా జబ్బలన్నీ గుంజుతున్నాయి. మళ్ళీ ఇప్పటిదాకా అదింత ఎల్లిపాయ పొట్టు పడ్డది. అగో అత్తమ్మ ఆకిలంతా గలీసుంది మళ్ళీ ఒకసారి ఊకవా అని అంటుంది. దీని పాడుగాను పొద్దుగానే ఊక్తి కదా ఇంకా శతనాన్ని ఎత్తు అని చెప్తలేదు కానీ మొత్తం ఆకిలంతా ఊకు అని అంటుంది. ఏం చేయాలిరా దేవుడా, పని చేసి ఆస్ట్ వస్తుంది తల్లి. చెర్రసేపు ఉత్త ఇట్లా కూర్చుంటే చాలు అత్తమ్మ గజ్జేవా గిజ్జేవా అని చెప్తానే ఉంది. ఏం చేయాలి నాకు పానానికి నిమ్మలం లేకుండా అయింది. ఇప్పుడు పోత పోత అత్తమ్మ నీళ్ళు పట్టి పెట్టి జరా నాకు పానుంది మళ్ళీ వస్తుందని అని అంటుంది. ఏం చేయాలి? ఈ ఆగి ఊపకపోతే ఇంకా మళ్ళీ నీళ్ళు పట్టి ఇంట్లో పెట్టు అని అంటుంది. ఏం చేయాలి? ఈ బాధ పాడుగాను. మరి పుణ్యానికి కానే ఇక తింటున్నావు కదా, పుణ్యానికి వచ్చిన తిండి తింటున్నావు కాబట్టి పని ఇంకా పని చెప్తురు. ఇక గాయదాన్ని లెక్క చేసి చేస్తూనే ఉండాలి. నీకేంటి గట్టిగానే ఉన్నావుగా పాటు ముసలిదాన్వా ముడిదాన్వా గట్టిగా ఉన్న గుర్రెమోలే చేస్తావమ్మా. నిశ్చన్న కోడలంటే నీకు పానం కదా, ఇక బాగా భయపడతావు ఆమెకు. ఏం భయమో ఏమోని ఇక నాకు ఎక్కడ అర్థమైతలేదు. ఆ తినే బుక్కడు బువ్వ ఇట్లా సరిగా తినబుద్ధి అయితలేదు. ఇక సలి బువ్వ సలి కూర ఉంటే ఏమో నాకు పెడుతుంది. ఉడుకు కూర బువ్వ వండుకొని వాళ్ళు పెళ్ళమ్మ వాడు కొడుకు బిడ్డ అందరు నలుగురేమో ఉడుకు బువ్వ తింటారు. నాకేమో ఇంత ఉడుకు చేస్తుంది సలి బువ్వ ఉంటే పెడుతుంది. ఇక ఏమంటలేదే నా పని. ఇక నా మొగడు ఉంటే నన్నా మంచిగా ఉంటుండే. ఇక నా మొగడు లేక నా బతుకు ఏం బతుకైపోయారా దేవుడా. ఇక బతకాలే కదా ఎట్లనో అట్లా అందరు తూతూ అన్నా తేటి అనుకుంటా బతకాలి. ఏం చేస్తాం? అమ్మో నీ దగ్గర ఉండే కథ అంతా మరి నీ పెద్ద కోడలికి ఏమైందమ్మా? ఆ పోరు దగ్గర పోయి 4 దినాలు ఉండొస్తే కాదా ఆ పోరికి జ్వరం వచ్చి భూమి మీకేం లేవలేకుంటా అనేది. నేను ఇప్పటిదాకేదో పని మీద పోతే మచ్చం లేస్తలేదు పోరి. బువ్వ వండుకోలేదంటే కూర వండుకోలేదంటే పిల్లగాడు షాయి దాకా అట్లనే బడికి పోయిందంట. ఇక నీ కొడుకు ఎక్కడ పోయిందో ఏమో. ఇక పోరి పచ్చి మంచి నీళ్ళ ముట్టలేదంట. నోరంతా చేసి పెండు ఉందవ్వా. ఏం చేయాలి ఎవడన్నా చేస్తోడుండా చెప్పేటోడుండా అని మస్తు ఏడుస్తుంది పోరి. మరి గిట్ల వైద్యుల వలకరిచ్చాన రావా? ఎప్పుడు ఆ పోరి ముఖమే చూడమంట, ఇంట్లో అడుగే పెట్టమంట. ఎందుకే మరి గంత గుడ్డల గుణం నీకు? ఏ ఊకోవే నీకేం ఎరకలేదు, ఏం తెలియదు పీకదు. నేను ఇంత పొడుగు మాట్లాడతావు గాని మొన్న జ్వరం వచ్చి లేరు మా చిన్న కొడుకు లేకపోతే ఓయమ్మ కావరైతుందేమ్మ పానము ఇంత సాయన్న తాగొస్తాను పోయినా. పోతే నా కొడుకు అంటాడు, ఓయమ్మ ఇన్ని రోజులు ఏంటి ఇప్పుడు గుర్తుకొచ్చినావే నా ఇల్లు? ఏడుంటే అన్నే తాగాలి అన్నే తినాలి అన్నే పడుకోవాలి. నా ఇంటికి ఎందుకు వచ్చినవి అంటే కళ్ళ నిండా నీళ్ళు వచ్చి ఈ గుడ్ల పంచిత కాడుతున్నది. ఇట్లా మళ్ళీ ఏమైంది ఊకనే అన్నా ఇట్లా అంటలేడు. ఒళ్ళల్లా వేసుకుంటా మళ్ళీ ఇడికి వచ్చి ఇంత పాలకాయడు ఇంకొచ్చుకొని ఇంత సాయ పెట్టుకుని తాయికి అప్పుడు వండుకున్నా. ఆడేమో గట్ల మాట్లాడతాడు. మరి పిల్లమని అనాలే అత్తమ్మ ఆయన అతనే అంటాడు. అత్తమ్మ ఇక వాటి సాయని ఎడుగు చేత ఇస్తే దాని ఏమన్నా పోతుందా? పండుకొని నేనేం చేయాలి? ఆ తూతు అంటే నేను పోవాలా? చెల్లి చెప్పు. అయ్యో అన్నది నీ కొడుకే కదా. ఇక నీ కొడుకు ఏదో తెలిసో తెలియకో ఇక కోపం మీద అన్నట్టుండు. మరి మా అమ్మ ఊకే రాదు. ఇక అవసరాన్ని బట్టే వచ్చినట్టుంది. సాయి దవుతందుకే వచ్చింది. ఇక అప్పుడప్పుడు వచ్చి ఇట్లా చూసిపోతే కాదా అని ఇక నీ కొడుకు కోపం మీద అన్నట్టుండు. గాదానికి పీళ్ళ ఏడ్చుకుంటూ వచ్చి మళ్ళా అలా ఇంటి ముఖమే చూడవా? ఇక ఈడంటే ఇక పోరగాళ్ళని చూసుకుంటా వాళ్ళ నీళ్ళని చూసుకుంటుంటావు. వాళ్ళని ఎవరు చూసుకుంటారే? ఇల్లు ముందే కొనాకుంది. ఏమన్నా అయితే మంచవు చెడవు. అప్పుడప్పుడు పెద్ద మనిషి లేక ఇట్లా పోయి జరసేపు ఉండి రావాలి. నువ్వేం చేయకున్నా సరే అమ్మో పెద్ద మనిషి వచ్చిందమ్మా జరసేపు అని ధైర్యంగా ఉంటది పిల్లలకైనా పెద్దోళ్ళకైనా. ఏంది మనకు గట్లా చేస్తావు? గింత దానికి ఫీల్ అయితే ఎట్లనే నీ పిల్లలే కదా. ఈడెంతనో ఆడంతే. నీవు ఒకరినొక తీరు చూస్తావేంది నువ్వు? అబ్బా నీ దగ్గర గుణం చానుంది పాటు. ఏమో పోవేమ్మా, నలుగురు 4 రకాలుగా అంటుంటే నాకేం చేసుకోవాలో అర్థమే అయితలేదు. ఇక ఈ బద్మాషిదేమో ఎటుగాక నేను పెడుతున్నాని ఇక పని ఇంకా పని చెప్తానే ఉంటది. నిమ్మలంగా కూర్చొనియదు పండుకోనియదు. ఈ బాధ వరకు చెప్పుకోవాలి. ఇక ఆడేమో గట్లానే అని ఇద్దరి గురించి బాధపడి నాకు మస్తు బాధ అనిపించి మొన్న మస్తు ఏడ్చిన. ఒక బిడ్డ ఉంటే మంచిగా బిడ్డ దగ్గర పోయి 4 దినాలు ఉండొస్తే ఎంత నిమ్మలంగా ఉండు పానము. బిడ్డ లేక ఏంద్రా ఈ బతుకు కోడళ్ళతో వాడాల్సి వస్తుంది అని మస్తు బాధపడ్డ. చెల్లె నువ్వేమనుకున్నా సరేను. జరుండు ఎవరో ఫోన్ చేస్తున్నట్టు. నా పెద్ద కొడుకే ఉండురా. జరుండే మాట్లాడతా. హలో అమ్మా ఏడున్నవే? ఈయనే ఉన్న బిడ్డ పాతింటి కాడున్నా. ఏమైందిరా గిట్ల ఫోన్ చేసినావు? ఏం లేదమ్మా, ఇక మీ కోడలికి పానం బాగలేదు. నిన్నటి ఫుల్ జ్వరము. ఏం తింటలేడు, ఏం తాగుతలేదు. ఇక పండుకుంది లేచిందా లేవలేదా ఫోన్ ఎత్తుతలేదు. ఏం చేస్తే జర పోయి చూడుకో అమ్మా. ఏమన్నా షాయి పోయి తాగుతుందేమో, ఇక చపాతీలు ఇట్లా తింటదేమో. జర చేసి ఇచ్చిరావే. సరే బిడ్డ పోయేసతి మరి. ఏమో నే పోయి వస్తానా ముందట అంటున్నావు కానీ పోతావో పోవో నీ చిన్న కోడలు భయానికి. నీ చిన్న కోడలు పోనిస్తుందా అని మరి? అదేంద్రా ఫోన్ ఇచ్చేది? శాతనైతే లేదంటున్నావు కదా పోయేసతి. సచిన ఇట్లా గట్లనే చూసుకుంటుంటున్నారా? నువ్వు గట్ల మాట్లాడుతావు సామాము. మొన్న నువ్వు అన్న మాటకు నీ ఇంటికి అడుగు పెట్టబుద్ధి అయితే లేదు. ఇప్పుడు ఫోన్ చేసినావు కాబట్టి ఏదో పోతున్నా. ఇక ఏం చేస్తాం, అందరికి బాగా ఎక్కువైతుందిరా.
ఇక మీ అయ్య లేడని ఆట ఆడుకుంటారుగా నన్ను. బాగుంది గాని నువ్వు ఏ శాతం మంచిగా ఉంటాయని నేను అన్న మాటకు ఫీల్ అయినావు. సరే సరే పోయిరా పోవే మరి. నేను సాయంత్రం 5, 5:30 వరకు వస్తా. చెప్పు జర ఆమెకు ఫోన్ ఎత్తుతలేదు కదా, జర మంచిగా చూసుకోపోయి. సరే మరి. సరే సరేరా. ఏమైందే నీ పెద్ద కొడుకే ఫోన్ చేసినాడు, ఏమంటుండు? ఏమంటాడమ్మా, పెళ్ళానికి జ్వరం వచ్చిందమ్మా, జర పోయి చూసుకొని రాపో అని అంటుండు. పెళ్ళమంటే ఫోన్ ఎత్తుతలేదంట. ఇక ఆమె లేవడతలేదు కాబట్టి నాకు చేసిండు. వీడు సామాన్యుడు కాదే. ఇక పోరి మంచిదే, దాన్ని ఎందుకు అనాలి గాని. ఇక ఇదేమో ఈడ నా చిన్న కొడుకు మంచోడు, ఈ చిన్న కోడలు బద్మాసిది. ఆడనేమో పెద్దోడు బద్మాచోడు, నా కోడలేమో మంచిది. ఇక ఒక్కరొక తీరు లేరుకో. ఇక ఏం చెప్పాలి. సరే సరే పోయి వస్తా పాటు. పోయి ఒక జొన్న రొట్టెనని యూసిస్తాలే, తింటదేమో పోరి. సరే సరే పోయిరా పో మరి. నీ చిన్న కోడలు వచ్చినాక ఎంత లొల్లి ఉంటుందో పడు దాంతోని. నీళ్ళు పట్టమన్నది కదా, నీళ్ళు పట్టకుండా అట్నే పోతున్నావా అని ఎంత లొల్లి ఉంటుందో పో దాంతోని. అంటది వచ్చినాక తిమ్మిదియ్యా. ఏదో పాపం పోని అని ఇక చిన్న చిన్న పనులు, శాతమైన పనులు చేసుకుంటుంటాననుకుంటే ఇక లేవలేని పండుగ నాకు చెప్తుంది ఇది. ఏమన్నా పట్టుకొని ఏమన్నా చేసుకొని ఆమె జ్వరం వచ్చిందంట అమ్మ, పెద్దోడు ఫోన్ చేసి పోయినా అని చెప్తా. ఏం పీక్కుంటుందో పీక్కొని చూస్తా. పో పో, ఎంతసేపు పోయినా గానీ నీ పానం అంతా చిన్న కొడుకు మీద చిన్న కోడల మీదనే ఉంటది పా. మాకందరికి ఎరకలేంది ఏముండదు. దీని చెవిటి ముఖంలో చెప్పు, ఎంత ఊటగన్నా ఇట్లా వినిపించే పాడు కాదు. దగ్గర పక్క పక్కకు నిలబడి మాట్లాడితేనే వినిపిస్తాయి దీనికి. ఆగో ఏమైంది పొల్లా, దబ్బున పోయి దబ్బున వస్తున్నావు? ఏం లేదవ్వా, జర పని మీద పోయినా, ఇక పని అయిపోయింది వస్తున్నా. అవు గాని మా అత్తేది, మా అత్త కనిపిస్తలేదు. ఎక్కడ పోయిందవ్వా, కనిపించిందా? ఏమోనే, అగో అక్కడిది కై పోయింది. మరి ఏం పని మీద పోయిందో నాకు ఎరకలేదు తల్లి. నేను ఇప్పుడే వస్తున్నా. అరే అదేంటి, నేను గిదోకి నీళ్ళు పట్టక్కమ్మా అని చెప్పిపోయినా. జార కట్టాడ పడేసి ఎక్కడ పోయింది, నీళ్ళు ఇట్లా పట్టలేనట్టుంది. అయ్యో పాడై నల్ల బంద్ అయినట్టే ఉంది. అటోని ఏం చేయాలి? చెప్పిన పని ఒక్కడికి ఇట్లా చక్క చేయదు. అన్ని సగాలు సగాలు చేస్తే ఆడ పెడుతుంది పోతుంది. ఇక టయానికి అయితే బువ్వ కావాలి. ఈ అవ్వ మరి పెద్ద మనిషి పానము ఎట్లుంటది? జర్ర లేట్ అయితే అల్లల్లా అంటది పానము. అగో నాకే చూడు, జర్ర లేట్ అయిందనుకో కళ్ళల్లో తిరిగినట్టు చక్కెర వచ్చినట్టు అవుతుంది. ఇక మీ అత్తకు ముందే షుగర్ ఉంది కదా, ఇక టయానికి ఇంత బువ్వ పెట్టాలని, లేకుంటే పానం ఎక్కువ కింద పడతారు. అమ్మో, ఆమెకు ఆ పానం ఎక్కువ అవుతాది. రోజుకు 3 పూటలు బర్రెలు ఇంత పెట్టుకొని తింటది. ఆ పానానికి ఏమైందమ్మా? గట్టిగా గుర్రం లెక్కుంది. మా బువ్వ మా కూరనే ఓడుస్తుంది గాని ఆమెకేం కాదు. అయ్యో గట్లంటవేందే, మీకేం పెట్టదా? మీ ఇంట్లోండి పుణ్యాన్ని తింటున్నట్టే మాట్లాడుతున్నావు. ఆ పింఛన్ పైసలు అంతా ఎక్కడ పెడుతుంది చెప్పు? చిన్న కొడుకుకే ఇస్తుందంట కదా, వచ్చినట్టు మీ దగ్గర బువ్వ తింటుంది అందుకు. ఏమో ఎవరికి ఇస్తుందో నాకేమెరక. కొడుకుకి ఇస్తుందేమో, నాకు ఇస్తుందా? కోడలమ్మ ఇక వాటమ్మ దేనికన్నా ఖర్చులకైతే ఏమో అని నాకు ఒక్క రూపాయి ఇయ్యదు. ఇక కొడుకు తెచ్చుకుంటుందో, ఆమె తింటదో, ఆమె తాగుతుందో నాకేమెరక. ఇక టైంకి అయితే బువ్వ పెట్టాలి నేను. అయ్యో ఎవరికి ఇస్తుందో అని అంటే వేందే, నీ మొగన్కి ఇస్తుందంట. ఇక నీకు ఇస్తొకటి, నీ మొగన్కి ఇస్తొకట. ఇద్దరికైనా షేర్ సమానమే కదా. ఇక ముసల్దాన్ని మంచిగా చూసుకోవాలి. ఇక గట్టి ఉంది కాబట్టి శాతనైన పని చేస్తుంది. నీకు ఇంతో అంతో ఆసరైతుంది. ఎందుకే గట్ల తిరుగుతున్నావు ముసల్దాన్ని? ఏందమ్మా చేసేది? ఇంకెన్ని దినాలు తింటదో మా ఇంటికాడ చూస్తా. ఇక పెద్దోళ్ళు అయితే నిమ్మలంగురు. ఇక ఉన్నొక్క కొడుకుతోని ఇక ముగ్గురు కలిసి మంచిగా నిమ్మలంగా ఇంటి వండుకుంటారు. ఇక 3 పూటలు అదే తింటారు పంటరు. అలాగే అక్కర లేదు పిక్కర్ లేదు. ఈ ముసలి మేమే 4గురం అంటే మా జంటది ఇంకోటి 5గురమైనము. ఇక పొద్దుగలకు కూర, పొద్దుకంగొక కూర వండి నాకైతే బేజారు వస్తుంది. ఎన్ని రోజులు పెట్టాలమ్మా నాకు? పెట్టాల బిడ్డ, పెడితే పుణ్యమే కలుగుతుంది కానీ ఏమైనా నష్టమైతే వాని నువ్వు. రేపు నీ గిట్ల ఒక కొడుకుండు. ఇక నీకెట్లయితుందో పట్టుగతి. ఇక అందుకే పెద్ద మనుషులను చూసుకుంటే మన గతి ఇట్లా మంచిగా ఉంటది రేపు. అందుకే ఇక చిన్న పిల్లలు తినే అంత బువ్వ కాదు బిడ్డ. అందుకే ఒక బుక్కడేసి అయ్యేపోతుంది. ఏమైతుందిరా? అమ్మో, ఆమె చిన్న పిల్లలు తినేంత బువ్వ తింటాది. నేను నా మొగడిద్దరం కలిపి ఎంత తింటాం? అట్లా ఒక్క పూట తింటది. అట్లా 3 పూటలు పెట్టాలంటే ఏడికింది వాళ్ళు చెప్పావా? బియ్యం సంచి 50 కిలోలు బియ్యం సంచి చిప్పితే నెల రోజులు కాదు 10, 12 రోజులే వస్తాయి. చెప్తే నమ్మతావా చెప్పు? ఆమెకే మొత్తం బువ్వ అంతా ఒడుస్తుంది. అంతేనానే, అందుకే గంత బలంగా రాయి లెక్క గట్టిగా ఉంది మనిషి. అమ్మో గంత తింటే నేనైతే బతకపోవు చెల్లె. నాకు గింత కోడిగుడ్డ అంతా 2 బుక్కలు పెట్టే మా ఎక్కువ. మరి గట్లా నీ లెక్క తింటోళ్ళు ఉంటేనేమో యాస్ట్ రాకపాయి. ఇట్లా బర్రెల గింత తల ఎండ పెట్టుకొని తింటే ఎవరికైనా యాస్ట్ రాదా అవ్వ చెప్పు? అందుకే ఇంకా పని చెప్తూనే ఉంటా, చేపించుకుంటూనే ఉంటా. పుణ్యానిక నా తిండి తింటలేదు అని. మస్తు హుషారున్న పోవే. మీ అత్త అంటే మీ అత్తకు మించిందాని ఉన్నావు పా నువ్వు. గిత్త తాకిలు ఊకమంటే గంటలు కావాలం ఆకిలి మీదనే ఉండి ఆగో నీళ్ళన్ని బంద్ అయిపోయినట్టే. నీళ్ళు పట్టత్తమ్మా అంటే ఎక్కడ పోయిందో ఏమో కదా, ఇంకా అవస్తలేదు. పెద్ద కోడల దగ్గరికి ఇట్లా పోయిందా ఏంది? రాని ఎప్పుడు వస్తుందో చూస్తా. ఇక వచ్చినాక కొడుకుతోనే అనిపిస్తా. ఏమైంది? లేచినావా? ముఖం గిట్ల కడుకొని షాయి గిట్ల తాగినవా లేదా? లేదత్తమ్మా, లేచి షాయి పెట్టుకుంటానికి ఇట్లా శాతనైతే లేదు.
అయ్యో ఎందుకే మరి గంట ఊటగా జ్వరం ఎందుకు పట్టింది? ఏమన్నా చెడ్డ పొడ్డ ఏమన్నా తిన్నవా పనికిరానివి? ఏం తినలేదత్తమ్మా. నిన్న పొద్దుగల్లా పిండి చారు పెట్టినుంటి. ఆ చారుతోని 3 పూటలు మంచిగా తిన్నా. దాని వల్ల ఇట్లా జ్వరం బట్టి పాడైందో ఏమో. అయ్యో చింతపండు మంచిది కాదే, చింతపండు ఎక్కువ పులుపు తినొద్దు. ఇక గీసంటి రోగాలే వచ్చి పాడైతున్నాయి. చింతపండును మొత్తమే బంద్ చేయాలి. సరే సరే గాని ముఖం ఇట్లా కడుక్కున్నావు మరి, ఇంత చాయ్ పెట్టుకోసా తాగుదు గాని. ఆ కడుకున్నట్టమ్మా. చాయ్ ఇట్లా ఏం వద్దు, నోరంతా చేదుంది. ఏమన్నా చేస్తే ఉప్మానన్న చెయ్యి, లేచి తింటా గాని. ఉప్మా లేదు ఏం లేదు, జ్వరం వచ్చినప్పుడు ఉప్మా తింటే ఇంకే జ్వరం ఊటగా అవుతుంది. ఎవరు చెప్పింది నీకు ఉప్మా తినాలని? లేవు ఇంత జొన్న పిండి ఉందా? జొన్న రొట్టె చేసి పెట్ట తిండు గాని. ఆ ఉందత్తమ్మా, ఆ డబ్బాలు ఉంది చూడు, కొంచెమే ఉంది. ఒక 2 3 రొట్టెలు అయితేనే చేసి పెట్టరాదు. మీ కొడుకు వచ్చినాక ఆయన ఇట్లా తింటాడు, ఇద్దరం తింటాము. సరే సరే తీ. మరి గోళీలు ఇలా తెచ్చిపెట్టిండా ఆడు? అతను ఎట్టికే పోయిండా? తెచ్చిండు అత్తమ్మా. తిన్నాక వేసుకో అని చెప్పిండు కానీ నేను తినకపోతే అని వేసుకోలేదు. అట్లనే ఉన్నాయి గోళీలు. ఇక రొట్టె తిన్నాక వేసుకుంటలే. సరే సరే తీ. నువ్వు ఫోన్ లేవంటాడు. ఫోన్ చేసి ఆస్త కొని నాకు చేసిండు. అందుకే నేను వచ్చింది. ఒకసారి అంటే ఫోన్ అంట జయాంతోనంట మాట్లాడు. సరే అత్తమ్మా. ఇది చాలా నిమ్మలమైన మనిషి. అవి చూడు ఎంత నిమ్మలంగా మాట్లాడుతుందో. ఏమనంటే నాకే భయపడుతుంది గాని ఆ చిన్నది చిత్రాంగి అట్లా కాదు. దాని మాటకి నేను గజ గజంకాలి పాడయ్యి ఈ తాండి. ఏడ వాన పడుతుందో ఏమో, చిన్న కోడలికి భయపడుకుంటా బయటికి వెళ్ళదు. బాగానే వచ్చింది. మా చిన్న కోడలు బొమ్మన్నదా లేదా? ఇట్లా బాగానే వచ్చింది కదా. ఇలా కొడుకు ఫోన్ చేసిన దానికి సాటుగా పడి రావచ్చు నా తెలిసి. చిన్న కొడుకు తెలిస్తే రానిస్తుండే నాన్న దగ్గరికి. ఇక వాటే మోదాలు గింత డికాషన్ పెట్టిన నిమ్మకాయ విండి తాగు కాయిన కొర్రెట్ట విండు గాని. సరే అత్తమ్మా. ఎవర్రాగిమే పెంటమ్మనే ఉన్నట్టుంది. ఓ పెంటమ్మ. చెప్పే లచ్చక్క ఏంది? ఓయమ్మో, మా ఆడకట్టుకు ఎన్నరు రాకపోతే బాగానే వచ్చినవేంది అయ్యల్లా? నీ పెద్ద కొడుకు ఇంటికాడ ఉన్నవేంది అల్లా? ఏం లేదక్క, నా పెద్ద కొడుకు జ్వరం వచ్చిందంటే ఇక మచ్చం వేస్తలేదు, ఏం తింటలేదంటే ఇక వచ్చిన. ఇక వచ్చి ఇంటి సాయి పెట్టించి ఇక ఒక రొట్టె చేసి ఇస్తే తిన్నది పన్నది. ఇక ఇంటుంటే ఏం టైం పాస్ అయితే లేదని జర బయట కూర్చున్నాక. తిన్నవా? తిన్న చెల్లె. ఇప్పుడే బయటికి వెళ్ళినా గాదే గిన మాడకట్టుగా అనిపిస్తుంది. పెంటామనేనా కాదని డౌట్ మీద పిలిచిన. ఇక నువ్వే అవని అప్పుడప్పుడు గీ ఇంటికి ఇట్లా వచ్చిపోతే ఏమైంది చెల్లె? మచ్చం గీ ఇంటి ముఖమే చూడవు. ఏమైనా చిన్న కొడుకు చిన్న కోడలు అనుకుంటా ఇంట్లోకించి బయటికి వెళ్ళవేందే? ఇక బంగ్లుంది కాబట్టి ఆ బంగ్లోనే ఉంటాటున్నావు. ఈ పూరి గుడిసె కదా, ఈ గుడిసెలు ఏముంటాను రావా అనే ఇటు? ఏమో అక్క, ఇక చిన్నదాని ఇంటుంటే బయటికి వెళ్ళనియది. పని ఇంకా పని చెప్తూనే ఉంటది. ఇక ఏడ చెప్పు బయటికి వెళ్ళేందుకు ఛాన్స్ ఉండదు. ఏమైనా ఇక తిండి పెడుతుందని పుణ్యానికి తింటున్నా మనం చెయ్యాలి పని అన్నట్టు ఒకటే చెప్తుంటది. దీని పాడు కానీ జరసేపు నిమ్మలంగా ఉండని కదా. ఇంతసేపు చేస్తా ఇంతసేపు అడ్డం మురుగుతా. ఇక అట్లనే పిల్లలు రాని పిల్లలతో టైం పాస్ అవుతుంది. ఇక అందుకే ఇక్కడికి రానవ్వా. అరే గట్లనా. ఇక ముసలి దాని అయితేనేమో ఏం పని చేయకపోతుంటేమో జర గట్టిగా ఉన్నావు కదా, రుయ్య తిరుగుతావు కాబట్టి అమ్మో ఈమెను ఉత్తగా ఎందుకు ఉంచాలని అదో ఏదో పని చెప్తట్టుంది. అమ్మో నీ చిన్న కోడలు చాలా తెలివి వల్లదేమ్మా. నీ కొడుకు జర అమాయకుడే గాని నీ కోడలైతే మస్తు బద్మాషిదే. నాకు ఎరకనే. అమ్మో గా పంజాబ్ డ్రెస్లు వేసుకొని తిరుగుతుందేమమ్మా. ఏమైనా అన్నం సన్నం ఉంటదా? నువ్వు చెప్తా కాదా పోరికి ముద్దుగా చీర కట్టుకొని మంచిగా బయటికి వెళ్తే ఎంత ముద్దుగా ఉంటది. ఏమైనా డ్రెస్సులు వేసుకుంటది మొగరాయి లేక అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంటది పాడుగాను. ఏమో అక్క, మనం చెప్తే రేపు ఇంటట్టుర్రా. ఇక అమ్మఒడి చెప్పింది నేను ఎందుకు చెప్పేది. ఇక అందుకే ఎవరికి చెప్పను. చెప్పినా మాట ఎదురు జవాబిస్తే నా విలువ ఏమని ఉంటదా? అందుకే ఏమన్నా వేసుకొని ఏమని ఉండని అని మూసుకొని తక్క. ఏం చేస్తే చెప్పు. అవునా, మరి నీ కోడలకు పానం బాగలేదని వచ్చిన అంటివి. మరి ఎన్ని దినాలు ఉంటావా పోతావా మళ్ళీ చిన్న కొడుకు దగ్గరికి? 2 దినాలు ఉండిపోదాం అనుకుంటున్నాక. ఇక ఏం చేస్తా, పోరికి శాతం అయితే లేదు. ఇక పిల్లగానికి రోజు పొద్దుగల లేచి పువ్వు ఉండాలి, కూర ఉండాలి. ఇక తల్లికి శాతం అయితే ఏమో చేసుకుంటుండే. ఇక 2 రోజులు ఉండి మా పోతా. పిల్లకు జ్వరం గిట్ట తక్కువ రాగానే పోతా. ఓయమ్మో పెంటక్క గీడున్నావి. ఓ పెంటక్క. ఏమైందే గట్ల ఊటగా పిలుస్తుంది? ఓయక్క నీ చిన్న కోడలు ఏం తిడుతుంది మస్తు బండ్లు కడుగుతుంది అక్క. ఇది ఎక్కడ పోయిందో ఏం కథను అని అది ఇది అంటుంది అక్క నిన్ను. ఓయమ్మో గింత నన్నే మర్యాద ఇస్తలే తల్లి. ఏమైంది పొల్ల ఎవరిని తిడుతున్నావే అంటే మా అత్త ఎక్కడ పోయిందో అది రానైతే రాని, నా మొగడు వచ్చినాక ఎన్ని మాటలు తిట్టిస్తా చూడు. పెద్ద పంచాదే కావాలి అల్లా. గింత పని చెప్తే వేయదు. మన టయానికి బువ్వ పెట్టాలంటే ఎట్లా పెట్టా అని మస్తు మాటలు తిడుతుంది అక్క. పోవెమ్మా, ఏం చేసినావో ఏం చేయలేదో ఏదో పని చెప్తే చేయలేనట్టుంది. అందుకే తిట్టి పాడేస్తుంది అది పాడుగాను. ఓ అమ్మో కన్ని మాటలు అంటుందా చెల్లె? జరుండు ఇంటికి పోయితాను తిమ్మిరి తీస్తా. దీని నోట్ల పురుగులు పడదాన్ని మాటలు అంటుందానమ్మా. ఇగో నిన్న పొద్దుగల చెప్తిను రాక ఇక మీ ఇద్దరు చెప్తాయినూరి.
పొద్దుగాల ఆకిలి ఉత్తరు రోజు నేనే పొద్దుగాల లేచి ఆకిలి ఊకాలి. అది పంది లెక్క వంటది, పొద్దెక్కిన దాకా లేవనే లేవది. ఇక పిల్లగాడు స్కూల్ పోతే అప్పుడు దబదబా తేపే అనుకుంటా బువ్వండి కూరండి అప్పుడు టిఫిన్ బాక్స్ పెట్టి మళ్ళా వంటది. హాయిగా నేను లేచి పొద్దుగాల ఆకిలోకి గిన్నెలన్నీ బయట వేసుకొని గిన్నెలు తోమి అదో ఇదో చిన్న చిన్న పనులన్నీ చదువుతా ఉంటే ఇక అదేం పొద్దున్న దాకా వంటది. నేను ఆకిలి ఊకిన మళ్ళీ దర్శనం వెళ్ళి పైపోతు పడితే అత్తమ్మ ఆకిలి ఊక అన్నది. సరే అమ్మ పొద్దుగాల ఊకినాక మళ్ళీ ఊకమంటుందని మళ్ళీ ఊక్కొచ్చిన. ఇక ఊపిన చేసేపటికి ఊపుతున్నానో లేదో ఇంకా అయిపోలే ఊకుడు. నల్లి వస్తుంది అత్తమ్మ, బిందెలు బట్టి ఇంట్లో పెట్టు, నేను జర పనుంది పని మీద పోతున్నా అని పోయింది. ఈ అవ్వ అంతేలేమే నా పెద్ద కొడుకు ఫోన్ చేసిండు. చేసి అమ్మ నా పెళ్ళానికి మంచి లేదు, పానం బాగలేదు, మచ్చం భూమికి లేస్తలేదు, ఏం తినలేనట్టుంది, ఫోన్ గిట్ల లేవడతలేదే, జర పోయి ఎట్లుందో ఏమో పలకరించి ఏమన్నా వండి రావే అని అన్నాడు. ఇక సరే తీ బిడ్డ పోయి వస్తుంది అని వచ్చి ఇక ఫోన్ చూసేసరికి ఈ ఫోన్ లేస్తలేదు వచ్చి డికాషన్ గిట్ల పెట్టించి ఒక రొట్టె బిల్ల వేస్తే తిన్నది. ఇంతసేపు నిమ్మలంగా బయట కూర్చున్నా. నేనేమైనా ఉత్తగున్నా అమ్మ ఉలాం పోయిందా తిరుగుతాను చెప్పు, ఆ బద్మాజీ గిన్ని మాటలు తిరుగుతున్నాడు. జరుండు నా కొడుకు అయితే రాని ఇక పంచాది ఎట్లా పెట్టిస్తుందో చూస్తా, దాన్ని తిడతాడా నా కొడుకు నన్ను తిడతాడా చూస్తా. ఓయమ్మో గింత అన్యాయమా, ఓయమ్మో ఇక చూస్తాందుకే మస్తు బద్మాషి దాని లెక్క ఉంది అనుకున్నా గాని మరి గింత బద్మాషి అనుకోలేదేమ్మా. సరే పో, ఎన్ని మాటలు తిరుగుతుందో పోవేమ్మా. ఇక కొట్టగల్లా పోయినాక అదా యువతది నన్ను కొడతానికి కొడితే బతుకుతుంది అనుకుంటున్నావా? నా పెద్ద కొడుకు నా చిన్న కొడుకుని పిలిచిచ్చి దాని బద్దలు బగారిస్తాయేమనుకుంటున్నావా? అది ఓయమ్మో నిజంగా తల్లి గసంటి కోడలి నేను ఏడ చూడలేదు. నీ పెద్ద కోడలు చాలా మంచిదమ్మా. గంత మంచిదాన్ని పెట్టుకొని నువ్వు దాని దగ్గర ఎందుకు బతుకుతున్నవే? వచ్చి ఒకడే పిల్లగాడాయి నీ మన్నం చూసుకుంటా మంచి ఇంట్లో ఉండొచ్చు. మంచిగా రానోళ్ళు చూసుకుంటా నీ కోడలి నీ కొడుకు. ఎందుకమ్మా దాని దగ్గర పాస్మల్ల దాని దగ్గర ఉంటున్నావు నువ్వు? మంచి ఒక బుక్కడి బువ్వకేనా నీ కోడలు ఓడిపోతున్నది. ఈ పోరి గుణం చాలా మంచిది. అవ్వ ఇక్కడికి తీసుకొచ్చినవే దాన్ని మాడు మొకంది పెద్ద. ఏమో అమ్మ అక్కడ తూర్పు రాజంతికి తీసుకొచ్చి పాడైనా ఈ శని పాడుగాను. దాన్ని వేసుకున్నప్పటి సంది నా పానమే మంచిగా ఉంటలేదే. ఏమంటే నా ఇంటి అడుగు పెట్టిందో నా సంసారం అంతా ఆగమైపోయింది. ఇక నా కొడుకు రోజు పనిపోతాడు, ఇంటికాడు ఉండకుండా పోతాడు, నాగలేకుండా ఏమైనా అప్పులు అంటది. అది ఏమైనా సోకులకే ఉంది, పైసలు తెమ్మంటది, నా చేతిలో పెట్టంటది. ఇక ఇది కయ్య కందనాలు ఆడుతుంటాయి, కొత్త చీరలు కొత్త బట్టలు, దాని లెక్క కాదు, దాని తిరుగుడు కాదు. చెప్పుకుంటే సిగ్గుపోతాయి చెల్లె. ఇక చెప్పుకోకుండా నేను మూసుకొని దాచిపెట్టుకుంటుంటే ఇదేమో నన్ను బాజారు పాలు చేస్తుంది చూడు. అందరికి వినిపిస్తాక తిడుతున్నట్టు దీని పాడుగానవో లొల్లి దాకా వినిపిస్తుంది చూడు. దీని తల్లి పొయ్యి చూడు, దీన్ని ఎన్ని మాటలు తిడుతున్నావు? ఓ పెంటక్క నీ కోడలు బండ్లంటే బండ్లు కడుతుందేమ్మా, గీడేం చేస్తున్నావు? పో జరుండు పోతున్నా పోయి దాని పొక్కంట వాళ్ళకి కొడతా. నువ్వా అమ్మా పలగొట్టకపోయినావు? ఏమైనా దానికంటేనే భయపడతావు, గజ వంకుతావు. నేను గప్పుడే చెప్పిన ఇక పోకెమ్మని కోడలికి చెప్పకుండా చేయకుండా పోతేమని అనగల్లా అంటే అవి చూసినావు అది లొల్లి పంచాది పెడుతుంది. నీ అవ్వ ఏం కోడలు పాడైందేమ్మా. ఇది ఉన్న ఇజ్జత్ అంతా తీస్తుంది కదా ఊర్లా, మందందరి ముందు ఇజ్జత్ పోతుంది పాడుగాను. పోవెమ్మ డబ్బున ఏమంటదో చూడుకో. ఏం దక్కాదనేది దాని చూడు ఎట్ట చేస్తాను ఇప్పుడు. అమ్మో నువ్వు అమ్మ చేయకపోయినావు. ఏ పడి పీకి పడిస్తావు, మేము గిట్లా చూస్తాం తియ్యి. ఇక చిన్న కోడలు అనగానే గజ ఊంకుకుంటా మూడ్చుకొని ఆడమంటావు. ఇక మా ముందట ఇట్లా మాట్లాడుతున్నావు ఎందుకు చెల్లె? చిన్న కోడలంటే చాలా భయపడుతుందా పెంటమ్మ? అమ్మో మస్తు కథలు పడుతుంది అక్క పెంటమ్మ. మొత్తం కథ అంతా దీని దగ్గరనే ఉంది. ఇది అసొంటి శాతలు చేస్తుంది కాబట్టి అది తన్ని పెడుతుంది. దీనికి ఇట్లనే కావాలి. పెద్ద కోడలు మంచిగా ఒక సంవత్సరం రోజులు మంచిగా పెడితే ఇక పెట్టుకున్నది అన్ని పోయింది. ఓయమ్మో నా చిన్న కోడలు నా చిన్న కొడుకు ఒకరే ఉంటుందంటే అమ్మాలకు భయం అవుతుందంట అని పోయింది. ఇక అది పెట్టుకున్నది తంతుంటే ఇక దీని దగ్గర రావాలనిపిస్తుంది. ఇప్పుడు ఇది రాణిస్తుందా? ఆయన ఈ పోరి గుణం చాలా మంచిది, దాని గుణం దీని కిందికి ఎంతనే అమ్మ. అయ్యో పాపము బతుక ఆగమాగముంది కదా చెల్లె తింటామది. ఇక నాకు నయ్యం ఉందేమ్మా, కొడుకులు లేదే నయమైంది నా బతుకు పాడుగాను. ఇక నా బిడ్డలుంటే ఆ మాతకున్నానుకో వాళ్ళు వస్తారు నేను పోతాను. ఇక మంచినే బతుకుతున్న చెల్లె, ఎవరి నోట్ల మాటలు పడకుట్టా. ఇక నా అంత నేను శాతనైన దినాలు వండుకుంటా తింటా, శాత కాకుండా నా బిడ్డలు ఇంటికి పోయి ఇన్ని రోజులు ఉండి వస్తా. ఇక అట్లుంటది కానీ కొడుకులుంటే మస్తు బాధ ఉంది కానీ అమ్మ కోడళ్ళతోని బాధపాడుగాను. అవునక్క ఇయ్యాల రేపు కొడుకులు లేకుంటేనే మంచిగా, బిడ్డలతోనే మంచిగా ఉండేమ్మా. అల్లుళ్ళు మంచి అల్లుళ్ళని దోలాడి ఇయ్యాలి, అల్లుళ్ళే కొడుకులు అవుతారు. ఏం చేస్తాను చెప్పు? ఈ కోడళ్ళతోని ఎవరింటికైనా వచ్చి మన ఇంటికి వచ్చి అవి మనని బాధ పెట్టాయి. ఎందుకేమ్మా ఆ విత్తుని రసరస నిజంగా బిడ్డలున్నోళ్ళు పానమే నిమ్మల ముందు పట్టియాలి రేపు. పాపం పెంటక్క కోడలతో ఎన్నెన్ని మాటలు పడుతుందో ఏమో, రాసి రంపాన పెడుతుంది. అమ్మా కారం అవుతుందే ఎట్లిప్పుడు? అరే నా కోపం వచ్చిందనుకో చూడు, ఆ కుర్చీ మీద ఉన్న లైట్ అందుకొని దెబ్బ వీకిందనుకో అడ్డం పడతావు బిడ్డ. ఏమనుకుంటున్నావు? నీళ్ళు లేవురా నాయన, బిందెలల్లో నీళ్ళు లేవు, ఉత్తగానే ఉన్నాయి బిందెలు. మరి ఏడికిందే వాళ్ళు చెప్పు. ఒక్కసారి నీళ్ళు లేవని చెప్తే నీకు అర్థమైతే లేదారా?
మరి ఎట్లనే ఇప్పుడు నాకు కారం అవుతుంది, నోరంతా మంట మంట లేస్తుంది. మరి నీళ్లు లేని నేనేం చేయకుండా చెప్పు. పట్టమన్నోళ్ళు పట్టకైకున్నా తిరగబోయిర్రు. ఇక వాళ్ళ దగ్గరనే ఉంటదేమో రేపటి మళ్ళా మన ఇంటికి ఎందుకు వచ్చిర్రు? అరే ఏమైందే పిల్లగాని గట్ల తిడుతున్నావు? నీకేం రోగం వచ్చిందే? నన్ను ఇట్లా తిట్టి తిట్టి పాడు చేస్తున్నావంట, ఊరంతా డబ్బు సాటిచ్చినవంట. ఆగు అందరు వచ్చి నాకు చెప్తుర్రు. ఎందుకే అట్లా నోరు ఊకోదానే? నోటి తీట ఎక్కుందానే నీకు? ఆగు నోటికి ఎంత వస్తా మాట్లాడకు, నీతో అవసరం లేదుగా. నేను పొద్దుగాల నాకు పన్నుందత్తమ్మ గీడి దాకా పోయేస్తా, జర బిందెలలో నీళ్ళు పట్టి పెట్టు అని అంటే పట్టినవా? నేను వచ్చేసరికి నల్లనే బంద్ అయింది. ఆగు చూడు, పిల్లగాడు కారం కారం అని ఒకటే ఏడుస్తుండు. ఇప్పుడు ఏడికేం దేవాలి చెప్పు నీళ్ళు? ఇంకా ఒక్క బిందె నీళ్ళు పట్టి పోతాను నీకు అంత కష్టమైందా? ఎక్కడ పోయినా చెప్పు, నువ్వు అంత తప్పిపోతుందా ఆడ నీకు? నీ కోడలు ఏమేం చేసింది, ఏమేం తినిపించి పంపించింది? ఇప్పుడు వచ్చినావు ఓయమ్మ ఓయమ్మ ఎన్ని మాటలు అంటున్నవే? నేను తింటానికి తాగుతాను పోలేదే దాని ఇంటికి. దానికి జ్వరం వచ్చిందంట, భూమికి ఏం లేస్తలేదంట, ఎట్లుందో ఏం కథ ఇంత ఛాయన పెట్టించొస్తా అని నా కొడుకు ఫోన్ చేస్తే పోయి వచ్చిందే. దానికి ఎన్ని మాటలు తిడుతున్నవే నన్ను? ఓయమ్మ ఓయమ్మ ఎక్కడ దానివో నువ్వు? నీతో మాటలు పడాల్సి వస్తుందే, నా బతుకు పాడుగాను. సరే సరే, నీ కోడలికి పానం బాగలేదని చూస్తాందుకో చేస్తాందుకో పోయినావు కదా, మళ్ళీ ఈ ఇంటికి ఎందుకు వచ్చినావు? ఆన్నే ఉండేది ఉండే. సంవత్సరం రోజులు నేను పెట్టినా కదా, మళ్ళీ సంవత్సరం దాకా ఆన్నే ఉండు. మళ్ళీ ఈడెందుకు అడుగు పెట్టినావు? ఓయమ్మో గిదా బిడ్డ అంటే నీ ఇంట్లోనే ఉంటున్నా, నీ ఇంట్లోనే తింటున్నా అని ఇట్లుండాలి నీ కథ. సరే సరే నా సొమ్మంతా నీకే పెట్టినా, నెల నెల పింఛన్ పైసలన్నీ నీకే కలగబెడుతున్నా. ఇక అవన్నీ తీసుకొని ఇట్లా ఉత్త పుణ్యానికే తింటున్నట్టు బదలాం చేస్తున్నారు. సరే సరే పెద్దోని ఇంటికి వెయ్యి, పెద్దోని ఇంట్లోనే పెడితే అన్ని పైసలు ఆనికే ఇస్తా. వాళ్ళే జాతారు, సచిన రోజులు వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే జాతారు. నీ అవ్వ మళ్ళీ నీ ఇంట్లో అడుగు పెట్టే చూడు. పాపం పసిపోరని తిట్టివి కదనే నా వల్ల. మరి నువ్వు చేసిన సుఖమైన పనులని నా వల్ల తిట్టివి కదనే అని అంటున్నావు. నా కొడుకు కారం కారం అని అల్లల్లా ఏడుస్తుండు. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. మరి పొద్దుగల్లా ఎవ్వరు లేవక ముందుకు నల్లలు వస్తాయి. మబ్బుల సంది నల్లలు వస్తుంటే లేవక పందిలేక వంటవు. మరి ఇప్పుడేంది నా మీద సీరియస్ అయితే నువ్వు పొద్దుగల లేచి పట్టుకుంటే కాదా? ఏమైనా బర్రెల్లో తింటావు పంటవు, పొద్దెక్కిన దాకా లేవవు. ఇక రేపటి సంది తెలుస్తుంది బిడ్డ. పోతా పోతా నా పెద్ద కొడుకు నా పెద్ద కోడలు అంటున్నావు కదా, పోయి ఆళ్ళ దగ్గరనే ఉంటా, ఆళ్ళ దగ్గరనే తింటా, ఆడనే వంతా ఆళ్ళకే పెడతా. ఇక రేపటి సంది నీ ఆట కనిపిస్తే చూడు. పొద్దుగల లేచి ఆకులు ఉరుకుతారు, బాసన్లో ఉడుతుంటారు. ఇవన్నీ రేపటి నుంచి కనిపిస్తాయి చూడు నీకు సుక్కలు. ఏమో తక్కువ అంచనేసి నన్ను తిడుతున్నావు కదా, అందరి నోట్లు బయలాం చేసినావు కదా. సరే సరే తీ బిడ్డ, పోనీ పోనీ ఇవ్వని పాపం మనకే పాటు. నేను పుణ్యానుకుండి పుణ్యానికి తింటే నా పాపం నాకే. ఇక నువ్వు ఉత్తగానే తింటే నీ పాపం నీకేనే. ఓ బాగున్నావు పాటు, నువ్వు లేకుంటే మేము బతకనంటున్నాము. గట్లనే మాట్లాడుతున్నావు కదా, పో పో. సరే సరే తీ చూసుకుంటా తీ బిడ్డ, ఎట్లా బతుకుతావో ఏం కథను. ఇక రేపటి నుంచి చూస్తలే పో. నా కొడుకు రాని, నా కొడుకు వచ్చినాక మళ్ళీ ఒక పారు వచ్చి కిటకిలి సంగతి అయిందయ్యా అని చెప్తా. అప్పుడు నీ లగ్గం ఎట్లా చేస్తాడో చూడు. నీ కొడుకు వచ్చినాక ఇవన్నీ గిట్ల అయిందని చెప్పినావు అనుకో, నువ్వు బతుకుతావు అనుకుంటావా? ఇక చూడు అప్పుడు నీది ఎట్లుంటదో కథ. నీ కొడుకు మళ్ళీ పైకి పోయినాక, మమ్మీ ఎందుకే నాయనమ్మ దాన్ని మాటలు తిడుతున్నావు? నాయనమ్మ లేకుంటే మనం ఉంటామా చెప్పే? మస్తు పని చేస్తుంది నాయనమ్మ, ఇంటికాడు ఉంటే పెద్ద మనిషి లెక్క ఎంత ఆశ అవుతుంది నీకు. ఇక నువ్వు లేటుగా లేస్తావు, మెల్లగా బువ్వ కూర ఎప్పుడు వండుతావు, మాకు ఎప్పుడు టిఫిన్ పెడతావు, ఆకిలి బాసన్లు ఇవన్నీ ఎప్పుడు చేసుకుంటావే? నాయనమ్మ ఉంటే దబా దబా బయట పని అంతా చేస్తుంది, నువ్వు లోపల పని చేస్తావు, మన పని అంతా తీరిపోతుంది. ఎందుకమ్మా ఉత్త పుణ్యానికి నాయనమ్మకి అన్ని మాటలను పంపిస్తున్నావు? పోనీ తీరా, మీ నాయనమ్మకు రుబాబు ఎక్కువైతుంది. ఏమైనా పెద్ద కొడుకు మీదనే పానం గుంజుతుంది. పోనీ పోనీ తీ, ఆమె లేకుంటే మనం బతకమంట, మన దినమే వెళ్ళదంట. చూపిస్తా రేపటి సంది. ఇక నేను మొత్తం వెళ్ళివన్నట్టు మాట్లాడుతుందిరా, చూసినావా? మీ అయ్య అయితే రాని, మీ అయ్యకి చెప్పి ఎట్లా చేపిస్తానో చూడు ఆమెను. గట్ల అనకమ్మా, నాయనమ్మ చాలా మంచిదే. మనకు నాకు చెల్లకు ఎన్ని పైసలు ఇస్తుంది తెలుసా? అదే పెద్ద డాడీ పిల్లలకు ₹1 ఇట్లా ఇయ్యదు అన్నకి. ఇక నాకు ఇచ్చిన పైసలు ఎవ్వరికి ఇయ్యదు. అంత మంచిగా చూసుకుంటే ఇట్లా నువ్వు తిడుతున్నావేంది నాయనమ్మని? పోనీ పోనీ ఊకో, ఇక పోయింది కదా, ఇక మళ్ళీ తిట్టకు పాపం. అబ్బో నువ్వనుకుంటున్నావు అట్లా సాటుంగా వాళ్ళకే పెట్టొస్తుంది. ఎవరన్నా చూస్తే ఏం తెలియని ఎర్రి పిల్ల లెక్క, అమ్మో మొత్తం చిన్నోని దగ్గరనే ఉంటున్నా, చిన్నోనికే పెడుతుంది అని అనుకుంటట్టు అట్లా యాక్షన్ చేస్తుందా? మస్తు నటిస్తుంది. మీ నాయనమ్మ గురించి ఎరకలేదు నీకు. ఇగో ఇదే నువ్వు మన వీడియో ఎట్లుంది? మనల్లందరికీ నచ్చింది అనుకుంటాము. దోస్తులు మా కోసం ఒక చిన్న లైక్ కొట్టింది దోస్తులు. మేము ఎంతో కష్టపడి వీడియోస్, ఇంత లెంతీ వీడియోస్ తీసుకొస్తున్నాం కేవలం మీకోసం కాబట్టి. మీరు మా కోసం చిన్న లైక్ కొట్టివ్వండి దోస్తులు. ఎంత బ్రతిమాడుతున్నాం కాబట్టి మా కోసం దోస్తులు. ప్లీజ్ దోస్తులు, మా బాధ అర్థమైంది అనుకుంటా. సరే దోస్తులు, ఇంకా ఈవినింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.